శివుడు తన శరీరానికి బూడిదను ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళ్తూ ఉండంగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యహే అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు శివుడు నా రాముడి పేరు ఎక్కడి నుండి వినిపిస్తుందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధు రూపంలోకి మారి రహస్యంగా ఆ శవయాత్ర గుంపులో కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యహే అంటూ ముందుకు వెళ్తాడు. కానీ శ్మశానంలో శవాన్ని చితిపై పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్ నామ్ సత్యహే నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదు అని శివుడు బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకు ముందు వరకు రామనామాన్ని జపించారు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంకా ఎవరి కోసం రామనామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయలుదేరు అని అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్లిపోతారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి కాలిపోతున్న అచితి బూడిదను చూస్తూ, ఈ శవం వల్లే కదా నేను ఇక్కడి దాకా వచ్చాను, దీని వల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుండి వచ్చిన బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటాడు. ఆ రోజు నుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలు పెట్టాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.